కానీ ఆ ఏడుకొండలు పుణ్యస్థలంలో ఈ హోటల్ నిర్మాణం చేస్తే మాత్రం హిందూ సమాజం చూస్తూ ఊరుకునేది లేదు. ఏ అఖండ మెజారిటీ హిందువులందరూ కూడా ఎన్నో ఆశలతో కూటమి ప్రభుత్వానికి ఇచ్చారు. మరి ముంతాజ్ హోటల్, ట్రైడెంట్ హోటల్ని తక్షణమే కూటమి ప్రభుత్వం రద్దు చేయకపోతే ఏడుకొండల పవిత్రతని నాశనం చేసేటటువంటి చర్యలు కానీ చేపడితే తక్షణమే హిందూ సమాజం బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉందని కూటమి ప్రభుత్వానికి మేము మరీ తెలియజేస్తూ ఉన్నాం. మేము హితవు పలుకుతూ ఉన్నాం. తక్షణమే తిరుమలలో ప్రక్షాళన ఏదైతే అన్నారో అన్యమతస్థులు కానివ్వండి, లేకపోతే విఐపి దర్శనాల పేరు మీదుగా సామాన్యులకు ఇబ్బంది పెట్టడం కానివ్వండి, తిరుమలలో జరుగుతున్నటువంటి అపచారాలు కానివ్వండి, వీటన్నిటిపైన కూడా కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకు వెళ్ళాలి. అలాగే సనాతన ధర్మం అని పవన్ కళ్యాణ్ గారు పదే మాట్లాడుతూ హిందువులందరినీ కూడా ఒక ఆశ, హిందువులందరికీ ఒక భరోసా ఆయన మాటల ద్వారా కల్పిస్తూ ఉన్నారు. మాటల ద్వారా ఇస్తున్నారు తప్ప చేతల్లో మాకు ఎక్కడా కనిపించడం లేదు. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, మీరు సనాతన ధర్మం అంటూ మీరు మాట్లాడడం ఎక్కడెక్కడో దేవాలయాలు తిరగడం కాదండి. మీరు రండి, తిరుమలకు రండి. మీరు తిరుమలలోనే, తిరుపతిలోనే మీరు వారాహి డిక్లరేషన్ ఇచ్చారు. హిందూ సమాజం ఎంతో నమ్మింది. కానీ మీరు మాటలకి చేతలకి అస్సలు పొంతం లేదు. సనాతనవాదినంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి గుండు కొట్టడమా? తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అపవిత్రం చేయడమా సనాతన ధర్మం అంటే? పవన్ కళ్యాణ్ గారు, దయచేసి మీరు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి.